తెలంగాణ సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ 6 గ్యారెంటీల అమలు మార్గదర్శకాలపై చర్చ. పరిపాలన మీద దృష్టి పెట్టి పార్టీని పట్టించుకోలేదు. భువనగిరి సన్నాహక సమావేశంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు. వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష. మంత్రి విడుదల రజని, సీఎస్ జవహర్ రెడ్డి హాజరు. ప్రభుత్వ కార్యాలయాల తరలింపు పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ. విశాఖలో దేనికెంత స్థలం కేటాయించారని వివరాలు కోరిన న్యాయస్థానం. చంద్రబాబు విజయవాడ ద్రోహి, రాజధానికి భూములిచ్చిన రైతులను మోసం చేశారన్న కేశినేని నాని. నారావారిపల్లెలో గ్రామదేవతకు భువనేశ్వరి పూజలు. సంక్రాంతి వేడుకల్లో పాల్గొనున్న చంద్రబాబు, లోకేష్. తెలంగాణకు కష్టం వస్తే పార్లమెంట్లో గొంతు విప్పేది బీఆర్ఎస్ఏ. మెదక్ పర్యటనలో హరీష్ రావు వ్యాఖ్యలు. మీ నిర్ణయంపైనే నా రాజకీయ భవిష్యత్. ఆలూరు వైసీపీ కార్యకర్తలతో మంత్రి జయరాం కీలక వ్యాఖ్యలు. నైపుణ్యాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట. ప్రతి జిల్లాలో స్కిల్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్న శ్రీధర్ బాబు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తుమ్మల ఆకస్మిక తనిఖీలు. మిర్చి ధర తగ్గడంపై మంత్రి ఆగ్రహం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నియంత్రించాలి. గ్లాస్ బాటిల్స్, స్టీల్ వస్తువులు వాడాలని మంత్రి సురేఖ సూచన. దరిగాంలో పులుల మృతి కేసులో పురోగతి. 2 నిందితులను కోర్టులో హాజరుపరిచిన అధికారులు. తిరుమలలో మరోసారి బయటపడ్డ విజిలెన్స్ నిఘా వైఫల్యం. డ్రోన్ కెమెరా ఎగురవేసి వీడియో చిత్రీకరించిన భక్తులు. బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ పై వీగిన అవిశ్వాసం. కోరం లేకపోవడంతో ఆర్డీఓ నిర్ణయం. సంక్రాంతికి పల్లెబాట పట్టిన పట్నం. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 115 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు. ఘట్కేసర్ క్రాస్ రోడ్ దగ్గర గంజాయి పట్టివేత. 5 యువకులను పట్టుకున్న పోలీసులు. నిర్మాణం పూర్తి కాకుండా ఆలయాన్ని ప్రారంభించడం సరికాదు. ఇది బీజేపీ రాజకీయ కార్యక్రమంలో ఉందన్న కాంగ్రెస్. ఆఖరి పద్దుకు రెడీ అవుతున్న బీజేపీ. ఫిబ్రవరి 1న ఓట్ ఆన్ అకౌంట్. ముంబైలో అటల్ సేతు బ్రిడ్జ్ ను ప్రారంభించిన మోదీ. నాసిక్ లో ప్రత్యేక పూజలు. సీఈసీ బిల్లుపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు. వివరణ ఇవ్వాలన్న అత్యున్నత న్యాయస్థానం. ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 374గా నమోదు. ముంబై ఎయిర్పోర్ట్ లో 40 కోట్ల రూపాయల విలువ చేసే కొకైన్ పట్టివేత. థాయిలాండ్ కు చెందిన మహిళను అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు.